పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నాం. ఆయన అంటే దేవుడు ఎలా రాసి పెడతాడంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత అంటే అంటే దిగజారి మాట్లాడేవాడు, ఎంత గాలితనంగా మాట్లాడేవాడు అంటే కోడికత్తి అని మాట్లాడేవాడు జగన్మోహన్ రెడ్డి గారిని. జగన్మోహన్ రెడ్డి గారు కోడి పందాలలో కోడికత్తిని ఎవడికో ఇచ్చి ఆయనే పొడవమని చెప్పాడని మాట్లాడాడు పవన్ గారు. దేవుడు ఊరికే ఊరుకోడు, తప్పుడు మాటలు మాట్లాడినోడిని ఊరికే వదలడు. కోడికత్తి అని జగన్మోహన్ రెడ్డి గారిని అనేక సార్లు ఎకసక్కాలు చేసినటువంటి పవన్ కళ్యాణ్ ఇవాళ తెలంగాణలో కోడి చెరువులో పట్టి మరి మొలకెత్తున్నాడు, గుడి మీద గుడుతున్నాడు, లేవుతున్నాడు. ఆ కోడి చెరువులో పట్టి తన్నుకు చేస్తున్నాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు. అంటే కోడికత్తి అన్నాడు, ఇవాళ కోడి చెరువులో పడి మునకలేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా రోజు తండ్రి కొడుకులతో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? గొడ్డలి పార్టీ అని మాట్లాడుతున్నారు. గొడ్డలి పార్టీయా, తడిగుడ్డల పార్టీయా, వెన్నుపోట, ఇవన్నీ ప్రజలకి అందరికీ తెలుసు. ఆయన 76 77 వయసు ఆయనకి. నాకన్నా కొడాలని నీకైతే కరెక్ట్గా తెలుస్తుంది. 7వ తారీఖున కొట్టాడు, రోజులతో నెలలో రోజులతో సహా చెప్తాడు. జోక్ కాదే, నిజమైన బాబు. చంద్రబాబు నాయుడు వాళ్ళ నాన్న పేరు కత్తూరు నాయుడు అని ఎవరికైనా తెలుసా? అసలు ఎవరికైనా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నాన్న కత్తూరు నాయుడు అని ఎవరు తెలిపాడే అంటే ఇది కొడాలని చెప్పాడు. అవునా కాదా? ఈ రాష్ట్రంలో అసలు ఎవరికైనా తెలుగుడికి చంద్రబాబు నాయుడుకి ఒక తండ్రి ఉన్నాడు, ఆ తండ్రి పేరు కత్తూరు నాయుడు అని కొడాలని చెప్పేదాకా ఎవరికి తెలియదు. వాళ్ళు ఎన్టీ రామారావుడు అనుకుంటున్నారు అందరూ. ఇవాళ 77 వయసు, 78 వయసులో 40-50 ఏళ్ళు రాజకీయాలు చేసి భారతదేశంలో నాకన్నా ఎక్కువ రోజులు ముఖ్యమంత్రిగా పనిచేసినోడు ఎవడో లేడని చెప్పి నేను డబ్బాలు కొడుతున్నాను. నిజమే, భారతదేశంలో చంద్రబాబు నాయుడు కంటే ఎక్కువ రోజులు ముఖ్యమంత్రి చేసినోడు ఎవడో లేడు. నిజమే. అదొకటే కాదు, ఇంకో నిజం కూడా ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రుల కంటే అత్యంత ధనికమైన డబ్బున్న ముఖ్యమంత్రి కూడా నారా చంద్రబాబు నాయుడే. అది చెప్పడు, ఎక్కువ రోజులు పనిచేశాయని చెప్తాడు. ఎక్కువ రోజులు పనిచేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం మాట్లాడుతున్నాడయ్యా అంటే తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు. జగన్ కుర్రోడు, 50 ఏళ్ళు నిండకుండా ముఖ్యమంత్రి అయ్యాడు. ఏనాడు ముఖ్యమంత్రిగా కనీసం మంత్రిగా కూడా పనిచేశాడు. అక్కడ 5 ఏళ్లలో మొదటిసారి ముఖ్యమంత్రి. అతను చేసినటువంటి ప్రజలకి మేలు, అతను చేసినటువంటి గొప్ప పనులు ఒక్కటంటే ఒక్కటి చంద్రబాబు జన్మలో చెప్పగలడా? నేను ఇన్నాళ్ళు భారతదేశంలో అందరికన్నా ఎక్కువ ముఖ్యమంత్రిని చేశానంటాడు. కానీ ఏ ఒక్క పనైనా నేనే చేశానని చెప్పి ఏం చెప్తాడు? సెల్ ఫోన్ కనిపెట్టాను, గ్యాస్ బండతో వంట చేయించని కనిపెట్టానని చెప్తాడు తప్పితే. చెప్పాక సెల్ ఫోన్ కనిపెట్టాడు, గ్యాస్ బండతో వంట చేయించని కూడా ఆయన కనిపెట్టాయని చెప్తాడు. కానీ ఒక రాజశేఖర రెడ్డి గారు ఒక ఆరోగ్యశ్రీ కనిపెడితే అది భారతదేశం అంతా కూడా అందరూ చూసి కాపీ కొట్టారు.